మంచి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనమందరం కూడా మన మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రభుని మహిమార్థమై రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనమందరం వినబోతున్నాం. దయచేసి దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం చాలా ప్రత్యేకమైనది. ఆ విలువైన వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు చాలామంది శ్రద్ధగా దేవుని వాక్యం మనం వినాలి. ఎందుకంటే అక్కడ యెరూషలేములో ఉండే యూదులు దేవుని మాటను ప్రవక్తలు ప్రకటించేటప్పుడు వారు మోకరించి చాలా విధేయతగా, చాలా వినయంగా దేవుని మాటలు వారు ఆలకించేవారు. దేవుడు ఏ వర్తమానంతో మాతో మాట్లాడతాడా, దేవుడు ఏ వాక్యంతో ప్రభు మాట్లాడతాడా అని వారు ఎంతో విధేయతతో ఆ మాటలు వినేవారు. ఆ వినేటప్పుడు దేవుడు వారితో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడేవాడు. అదే రీతిగా ఎవరైతే యేసయ్య మాతో మాట్లాడాలి, యేసయ్య మాతో మాట్లాడి మా జీవితానికి కావలసిన విలువైన మాటలు దేవుడు మాకు ఇవ్వాలి అనే మనసుతో ఎవరైతే ఉంటారో అలాంటి వారితో యేసయ్య ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. యోబు చదవండి. ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. పిల్లరా, ఈ యోబు గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం జాగ్రత్తగా మనం చదివితే ఇక్కడ యోబు మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. యోబు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని తట్టు తిరిగివాడు అని దాని అర్థం. కాబట్టి యోబు జీవితంలో అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా తను దేవుల్లో ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన దేవుని వైపు చూచువాడు. చిన్న కష్టమైన, పెద్ద కష్టమైన, చిన్న వ్యాధి అయినా, పెద్ద వ్యాధి అయినా ఆయనకుండే అలవాటు ఏమిటంటే దేవుని మాత్రమే ఆయన చూసేవాడు. దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచాలి, దేవుడు మాత్రమే నాకు సహాయం చేయాలి అనే భావంతో దేవుని వైపు చూసేవాడు. కాబట్టి యోబు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని తట్టు తిరిగివాడు అని దాని అర్థం. దయచేసి బాగా గమనించండి. వాక్యం యొక్క అంశము ఏమిటంటే యోబు పూర్వకాలములో జీవించిన జీవితము. చెప్పండి. యోబు పూర్వకాలములో జీవించిన జీవితము. దయచేసి బాగా గమనించండి. పూర్వకాలంలో జీవించిన జీవితం అంటే ఏమిటి? ఆయన పూర్వకాలంలో ఎలా జీవించాడు? పూర్వకాలం అంటే ఆయన నమ్ముకున్న తొలి దినాల్లో, ఆయన ప్రారంభించిన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన ఆ తొలినాటి అనుభవాల్లో, ఆ తొలినాటి జీవితాల్లో ఆయన ఎలా జీవించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు జీవించే జీవితం కాదు, నేను ఇప్పుడు బ్రతికే బ్రతుకు కాదు, ఇప్పుడు ఉండే ఈ విధానం కాదు, నా పూర్వకాలములో నేను జీవించే జీవితం, నా పూర్వకాలములో నా తొలి దినాల్లో నేను ఎలా ఉండేవాడినో తెలుసా, నేను ఎలా జీవించేవాడినో తెలుసా, అలా జీవిస్తే నాకు చాలా సంతోషం, అలా బ్రతికితే నాకు చాలా సంతోషం అని యోబు తన అనుభవంలో జరిగిన సంభవాల కోసం ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబే కాదండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే
మన తొలి దినాల్లో ఉన్న ఆసక్తి, మన తొలి దినాల్లో ఉండే ప్రార్థన, మన తొలి దినాల్లో ఉండే ఆ భక్తి, మన తొలి దినాల్లో ఉండే ఆ ఆకాంక్ష ఈరోజు మనం చూసినట్లయితే దినదినము తరిగిపోయిన స్థితిలో కనిపిస్తున్నాము, కానీ హెచ్చించే స్థితిలో మనం చూడలేకపోతున్నాం. కాబట్టి యోబు తన జీవితంలో తను ఏమంటున్నాడో తెలుసా? నా ప్రారంభ దినాలలో, నా పూర్వ దినాలలో నేను జీవించిన జీవితం ఇప్పుడు నేను అలా జీవిస్తే నాకు చాలా మంచిది, నాకు చాలా సంతోషం, నాకెంతో మేలు అని యోబు తన గురించి తను మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ప్రారంభ దినాలలో ఎలా జీవించాడు? ప్రారంభ దినాలలో ఏ అనుభవాలు కలిగి ఉన్నాడు? ప్రారంభ దినాలలో తన భక్తి జీవితం ఏమిటి? ప్రారంభ దినాలలో తన ఆత్మీయ స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి ప్రారంభ అధ్యాయము త్వరగా మనం చదువుకుందాం. ప్రారంభ అధ్యాయము ఏమండి? 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దయచేసి బాగా గమనించండి. చూడండి, ఈ ప్రారంభ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఊజు దేశంలో యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని తన కోసం చాలా వివరాలు వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ విషయాన్ని ఈ మొదటి అధ్యాయము ఈ మొదటి వచనములో వ్రాయబడి ఉందంటే, ఊజు దేశంలో చాలామంది పిల్లల వ్యసనపరులు ఉన్నారు. ఊజు దేశంలో చాలామంది త్రాగబోతులు ఉన్నారు. ఊజు దేశంలో చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఊజు దేశంలో విచ్చలవిడి జీవితాన్ని జీవించిన వారు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారిని చూసి యోబు పాడైపోలే. అలాంటి వారిని చూసి తన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోలేదు. అలాంటి వారిని చూసి తను జారిపోలేదు. అలాంటి వారిని చూసి తన పడిపోలేదు. అలాంటి వారిని చూసి తన పాపములో పడిపోలేదు, తన పాపములో పతనమవ్వలేదు, తన పాపములో జారిపోలేదు. అలాంటి జనుల మధ్య జీవించిన చాలా ప్రత్యేకంగా జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అలాంటి జనుల మధ్యలో ఎలా జీవించాడు? చాలా ప్రత్యేకంగా జీవించాడు. అది క్రైస్తవ లైఫ్ అంటే, అది క్రైస్తవ జీవితం అంటే, అది విధానము, అది పద్ధతి. దయచేసి బాగా గమనించండి. ఎందుకు పూర్వ దినాలలో ఆ ఉన్న జీవితం జీవిస్తే బాగును అని యోబు ఆ సంభాషణ చేస్తున్నాడు. యోబు ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, ప్రారంభంలో ఆ ఊజు దేశంలో ఎంతోమంది చెడిపోయిన వారు, ఎంతోమంది పడిపోయిన వారు, ఎంతోమంది పాపములో జీవించిన వారు, ఎంతోమంది వ్యసనపరులు, ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది దొంగలు, ఎంతోమంది వ్యసనపరులు. అలాంటి వారి మధ్యలో యోబు ఎలా ఉన్నాడంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. మనం జీవిస్తున్న జీవితాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. చాలామంది అంటారు, ఏమండి ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నారు, ఏంటి ఇలాగంటే పలానా వ్యక్తిని చూసి నేను ఇలాగ మారిపోయానండి, పలానా ఆమెను చూసి నేను మారిపోయానండి అని చాలామంది చెప్తుంటారు. కానీ కాదు, ఎప్పుడు కూడా భక్తి అనేది దేవుణ్ణే చూడాలి, కానీ ఎదుటి వ్యక్తులు మనం చూడకూడదు. హల్లెలూయా. మనిషి ఎప్పుడు బలహీనుడే, మనిషి ఎప్పుడు పడిపోయిన వాడే, మనిషి ఎప్పుడు జారిపోయిన వాడే. కాబట్టి ఏ విశ్వాసి కానీ, ఏ దైవ సేవకుడు కానీ, ఒక దైవ సేవకుడు ఇంకొక దైవ సేవకుడిని చూడకూడదు, ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని చూడకూడదు, ఒక సంఘ పెద్ద ఇంకొక సంఘ పెద్ద చూడకూడదు, ఒక పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుని చూడకూడదు. ఎవరు చూసినా తన రక్షించిన యేసు వైపు చూడాలి. ఆయన చూస్తేనే మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి వరకు ఆ ప్రయాణంలో సాగిస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా ఎవరి వైపు చూడాలి?
యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ మాత్రమే మన విశ్వాసములో కొనసాగించగలము. ఆయన వైపు చూడకుండా మనం ఎవరిని కూడా మనుషుల వైపు చూడకూడదు. కాబట్టి యోబు అలాంటి ప్రజల మధ్యలో జీవిస్తున్న యోబు జీవితం ఎలా ఉండాలంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రత్యేకతను గూర్చి యోబు అంటున్నాడు, పూర్వ దినాల్లో అలాంటి జనుల మధ్యలో నేను ఎలా ఉన్నాను? చెప్పాలి ఎలా ఉన్నాను? చూడండి, కొంతమంది కొన్ని ప్రాంతాలు విడిచిపెట్టి వారు జీవనం కొరకు, వారు ఉద్యోగం కొరకు, వారి వ్యాపారం కొరకు కొన్నిసార్లు కొన్ని పట్టణాలు వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టణాలు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వారి భక్తిని చూస్తే, ఏమంటే ప్రారంభ దినాలు ఆ భక్తిని చూస్తే, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటప్పుడు వారి భక్తిని చూస్తే, టౌన్లో ఉండే భక్తికిని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భక్తికిని చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉండేవారు, చాలా నీతిగా ఉండేవారు, చాలా పవిత్రంగా ఉండేవారు, చాలా పరిశుద్ధంగా ఉండేవారు. కానీ పట్టణం వెళ్ళిపోయిన తర్వాత ఈ భక్తి కాస్త ఏమైపోయింది? మొత్తం అంతా మారిపోయింది. దయచేసి అయితే నిజమైన క్రైస్తవుడు పట్టణంలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, ఏమండి ఎటువంటి దేశంలో ఉన్నా, ఎటువంటి ప్రపంచంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నిజమైన క్రైస్తవుడిగానే జీవిస్తాడు. అది నిజమైన క్రైస్తవ్యం. ఏ ఊర్లో పాపం లేదు చెప్పండి? ఏ ఊర్లో త్రాగుబోతులు లేరు చెప్పండి? ఏ ఊర్లో వ్యసనపరులు లేరు చెప్పండి? ఏ ఊర్లో వ్యభిచారులు లేరు చెప్పండి? ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో పాపంతో జీవించిన వారు చాలామంది ఉన్నారు. అయితే వారి మధ్యలో మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా అంటే చెప్పాలంటే చాలా పక్షు జాతుల్లో చాలా ఉన్నాయి. ఆ పక్షు జాతులు అన్నిటిలో కూడా పావురం చాలా ప్రత్యేకమైనది. అందుకే దేవుడు కూడా విశ్వాసులు దేనికి పోల్చాడంటే పావురానికి పోల్చాడు. ఎందుకే పావురానికి పోల్చాడంటే పావురంలో ఏమి లేదంటే చేదు కట్టు ఉండదు. ఏముండదు? చేదు కట్టు ఉండదు. చూడండి, మీరు చేపను కోసినా, మీరు కోడిని కోసినా, ఏ జంతువును కోసినా అది చేదు కట్టు అనేది ఉంటుంది. కానీ పావురంలో మాత్రం ఏముండదు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులైండుడి. అంటే పావురానికి ఎలాగైతే కపటం ఉండదో, నిష్కపటంతో ఉంటుందో, అదే రీతిగా చాలామంది దేవుని బిడ్డలు అటువంటి జీవితం కలిగి ఉండాలని అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు ఎలా జీవించాడు వారి మధ్యలో? చాలా ప్రత్యేకంగా, మన భాషలో చెప్పాలంటే ప్రత్యేకత కలిగి, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఆయన యోబు జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధమైన జీవితం కలిగి ఉండాలని ఒకసారి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఒకసారి పూర్వ దినాల్లో ఆ జీవితాన్ని, ఆ ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని యోబు తన జీవితాన్ని మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తి కోసం మనం చూస్తే ఆదికాండం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం ప్రారంభ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులరా, ఈ ఆదికాండము 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుడు నోవహుతో మాట్లాడుచున్నాడు. నోవహుతో ఏమంటున్నాడంటే, నోవహు కూడా ఒక పట్టణంలో జీవిస్తున్నాడు. ఆ పట్టణంలో నోవహు ఎలా ఉన్నాడంటే నీతి కలిగి ఉన్నాడు. నీతి కలిగి ఉన్నాడు అంటే ఆ పట్టణంలో నోవహు కూడా చాలా ప్రత్యేకత కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. కాబట్టి దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నోవహు, నీవు నీతివాడిగా జీవించావు కాబట్టి ఈ తరము వారిలో, అంటే ఈ తరము చెప్పబడిన చాలామంది, కొన్ని లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే వారందరి మధ్యలో నీవు నీతి కలిగి జీవించావు. నీవు నీతి కలిగి జీవించావు కాబట్టి, నీవు నీతి కలిగి బ్రతికావు కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ కుమారులు, నిన్ను బట్టి నీ కోడన్రు,
నిన్ను బట్టి నీ భార్య, మీ 8 మంది కూడా ఆ ఓడలో ప్రవేశించుడు అని దేవుడు నోవాహుతో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏ మాటను బట్టి ఆ మాట నోవాహుతో చెప్పగలిగాడు అంటే, నోవాహు కూడా ఆ తరము వారిలో ఎలా జీవించాడంటే ఒక ప్రత్యేకత కలిగి జీవించాడు. ప్రత్యేకత అంటే అదే నీతి, ప్రత్యేకత అంటే అదే నైతిక విలువలు అని కూడా చెప్తారు. అటువంటి నైతిక విలువలు కలిగి, అటువంటి నైతిక విలువలతో జీవించి ఆ ప్రజల మధ్యలో నోవాహు ఉన్నప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా జీవించాడు. ఆ జీవితాన్ని దేవుడే మెచ్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, మన జీవితాలను దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలంటే మనలో ఆ ప్రత్యేకత ఉండాలి, మనలో ఆ నీతి ఉండాలి. దయచేసి బాగా గమనించండి. మనం ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, చాలామంది కష్టపడి పని చేసేవారు ఉన్నారు. మనం పని చేయడం ఏమంటే తప్పదు, మన ఉద్యోగం చేయడం తప్పదు. మన కుటుంబ పోషణ కొరకు ఎక్కడో ఒక దగ్గర పని చేయాలి, ఎక్కడో ఒక దగ్గర వ్యాపారం చేయాలి, ఎక్కడో ఒక దగ్గర కష్టపడి పని చేయాలి. అది తప్పకుండా తప్పని పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు కొన్ని శోధనలు మనకు ఎదురవుతాయి, కొన్నిసార్లు కొన్ని పాపాలు మనకు ఎదురవుతాయి. ఎందుకో ఆదివారం వాక్యము నువ్వు ఎదురవుతున్న ఆ పాపములో పడిపోకుండా నిన్ను తప్పించుకోవడానికి ఈ వాక్యం దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు యోసేపు కూడా నిజమైన క్రైస్తవుడు. తనకు కూడా ఏమంటే పోతిఫర్ ఇంటిలో ఒక బానిసగా ప్రయాణం చేశాడు, ఒక బానిసగా అక్కడ జాయిన్ అయ్యాడు, అక్కడ పని చేస్తూ ఉండేవాడు. ఆ ఇంటికి కావలసిన సామాగ్రి తెచ్చేవాడు, ఇంటికి కావలసిన కూరగాయలు తెచ్చేవాడు, ఇంటికి కావలసిన కిరాణా సామాన్లు తెచ్చేవాడు. ఆ ఇంటికి కావలసిన సామాన్లన్నీ కూడా తను తెస్తూ ఆ ఇంటిలో ఏముందో ఏమి లేదో అవన్నీ కూడా పరిశీలన చేసేవాడు. ఒక బానిసగా ఉండేవాడు, ఒక దాసుడిగా ఉండేవాడు. ఎవరు ఇలా చెప్పుకెళ్ళిపోతే మీ ఆలోచన ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడే లేమండి అన్నవారు గట్టిగా చెల్లిద్దాం హల్లెలూయా. నాకంటే తెలివనాలి మీరు. ఇదిగో మా కార్తీక్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యోసేపుకి ఒక శోధన చెప్పాలి. నేను చెప్పమంటారా? నామకార్థ క్రైస్తవులకి శోధనలు ఎదురవు, నామకార్థ క్రైస్తవులకి ఎటువంటి కష్టాలు రావు. నామకార్థ క్రైస్తవులకి ఎవరైనా మాకే కష్టం లేదండి, మాకే రోగం లేదండి, మాకే బాధ లేదండి, మేము 3 పూటలు బాగా కడుపు నిండా తింటున్నామండి అని ఎవరైతే అన్నారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు? చెప్పండి. కాదు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు అయితే అడుగడుగున కష్టాలే, అడుగడిగిన శ్రమలే, అడుగడిగిన హింసలే, అడుగడిగిన బాధలు వస్తాయి. అయితే ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. హల్లెలూయా. తన బిడ్డలను దేవుడు అలాగా విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డలకు చేయి అందించి ఆ పరిస్థితుల నుండి విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిలబెట్టగల సమర్థుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు సముద్రం మీద నడుస్తూ గాలిని చూసి మునిగిపోయాడు. అరే పోతే పోరా, నిన్ను విడిచిపెట్టేస్తున్నా అని దేవుడు అనుకోలేదు. వెంటనే మునిగిపోతున్న పేతురు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తే వెంటనే దేవుడు చేయి చాపి మునిగిపోతున్న పేతురును బయటికి లేపి తిరిగి ఆ సముద్రం మీద నడవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. కాబట్టి నువ్వు పడిపోతుంటే, నువ్వు జారిపోతుంటే, నువ్వు కృంగిపోతూ ఉంటే, నువ్వు బలహీనమైపోతే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను చేయి పట్టుకుని బయటికి లేపి ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టగల సమర్థుడై ఉన్నాడు. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొడుతూ మహింపడదాం. Praise the Lord. Hallelujah. 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 అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆ శోధన తప్పించుకునే ఆలోచన నీకుంటే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు.
కాబట్టి ఆ యోసేపుకి ఆ శోధన నుండి, ఆ పాపం నుండి నేను తప్పించుకోవాలి ఆశ ఉంది కాబట్టి దేవుడు తప్పించుకునే అవకాశాన్ని కలిగించాడు. అయినా సరే చాలా శ్రమలు వచ్చాయి, అయినప్పుడు కూడా భయపడలేదు, నిలబడ్డాడు. కానీ అదే స్థలంలో, అదే ప్రాంతంలో ఏమంటే ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని ఎన్నిక చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి యోబు యొక్క పూర్వ దినాల్లో ఉన్న అనుభవం ఏమిటంటే మొట్టమొదటిగా ప్రత్యేకత అని మనం చూస్తాం. ఇంకా యోబుకుండే ఆ పూర్వ దినాల్లో ఉండే అనుభవం లేక లక్షణం, అలవాటు ఏమిటి అని చూస్తే అదే యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురు ఏమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి అర్పించుచు వచ్చెను. ప్రియులారా, ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయము ఏమంటే 5వ వచనాన్ని మనం చూస్తే తన కుమారులు, తన కుమార్తెలు ఒకవేళ పాపం చేశారేమో అని చెప్పి అరుణోదయమున, ఉదయకాలమున లేచి వారి నిమిత్తం, ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించచ్చు, వారి నిమిత్తము బలి అర్పిస్తూ అక్కడ యోబు వారి కొరకు ఏం చేశాడంటే ప్రార్థన. చెప్పండి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవడానికి బలి అర్పణ అర్పించేవారు. కాబట్టి బలి ద్వారా దేవుణ్ణి చేరుకునేవారు. వారి పాపానికి పరిహారం జరగడానికి, వారి శాపానికి విముక్తి కలగడానికి, వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన తొలగించుకోవడానికి వారు ఏం చేసేవారంటే పాత నిబంధన ప్రకారంగా వారు ప్రత్యక్షపు గుడారమునకు బలిని తీసుకువెళ్ళి ఆ బలి అర్పణ చేయించి వారి పాపానికి పరిహారం జరిగినట్లుగా వారు యాజకుడి దగ్గర ఈ బలిని జరిగించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వలోక మానవ పాపము కొరకు ఆ గొల్గొతా పర్వతం మీద ఆయనే బలి పశువుగా బలైపోయాడు. కాబట్టి ఇక మనం ఎవరు కూడా బలి అర్పించే ఆవశ్యకత మనకెవరికి లేదు, బలి అర్పించక్కర్లేదు. అయితే ఏం చేయాలి? ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో, దేవుని వేడుకుంటారో, ఆ ప్రార్థన ద్వారా వారికి ఉన్న పాపము, వారికి ఉన్న శాపము అన్నీ తొలగించబడి వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యోబుకుండే 2వ లక్షణం ఏమిటంటే ప్రార్థన. చెప్పాలి ఏంటది? ప్రార్థన. కాబట్టి పూర్వ దినాలలో యోబు ఏం చేసేవాడంటే తన బిడ్డలు పాపం చేసేవారేమో, తన బిడ్డలు చెడిపోయేవారేమో, తన బిడ్డలు దేవునికి విరోధులైపోయేవారేమో అని వారందరినీ కూడా రప్పించి వారి నిమిత్తం దహన బలి అర్పించడం అంటే ఒక్కొక్కరి కొరకు చేతులేసి యోబు వారి కొరకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన చేసిన ప్రార్థన ద్వారా వారు పవిత్రపరచబడేవారు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా వారు పవిత్రులుగా మార్చబడేవారు. వారు చేసిన ప్రార్థన ద్వారా వారు దేవునికి సమీపంగా జీవించేవారు. అవన్నీ కార్యాలు చేయడానికి ప్రాముఖ్యంగా కారణం ఏమిటంటే యోబు చేసిన ప్రార్థన. చెప్పాలి. యోబు చేసిన ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన మనం చాలా చులకనగా తీసుకుంటాం, ప్రార్థన చాలా ఈజీగా మనం తీసుకుంటాం. కానీ ఏ యవనస్తుడైనా, ఏ యవన బిడ్డైనా, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే ప్రార్థనకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఎలాంటి మబ్బులైనా, ఎలాంటి చిక్కి సమస్యలైనా, ఎలాంటి శోధనలైనా, ఎలాంటి కష్టాలైనా తొలగిపోయే శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణంలో ఒక హాస్పిటల్ ఉంది. అది ఏ హాస్పిటల్ అంటే క్రిస్టియన్ హాస్పిటల్. చెప్పండి. క్రిస్టియన్ హాస్పిటల్. చెప్పండి. క్రిస్టియన్ హాస్పిటల్. ఏమండి, వాచ్మ్యాన్ మొదలుకొని హైయెస్ట్ డాక్టర్ వరకు కూడా అందరూ కూడా క్రిస్టియన్సే. చెప్పండి. వాచ్మ్యాన్ మొదలుకొని అందులో ఉన్న హైయెస్ట్ డాక్టర్స్ వరకు అందరూ కూడా క్రిస్టియన్సే.
వారు టెస్ట్ చేసిన ప్రార్థనతో ప్రారంభిస్తారు. వారు పేషెంట్ను పరిశీలన చేసిన ప్రార్థనతో ప్రారంభిస్తారు. డాక్టర్ గారు వైద్యం చేసిన ప్రార్థనతో ప్రారంభిస్తారు. వాచ్మెన్ డ్యూటీలో ప్రారంభించిన ప్రార్థనతో ప్రారంభిస్తారు. అక్కడ సీపర్ మొదలుకొని పనివాడు మొదలుకొని పై ఆఫీసర్ వరకు అందరూ కూడా హాస్పిటల్లో అడుగు పెట్టిన వెంటనే వారు ఏం చేస్తారంటే ప్రార్థనతో ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఈ రోజు వరకు ఏమండి చెప్పాలంటే చావు బ్రతుకులో వచ్చిన పేషెంట్ తిరిగి చావుతో వెళ్ళదు కానీ తిరిగి జీవంతో వెళ్ళేవారట. ఎలాంటి రోగముతో వచ్చినా ఆ రోగము స్వస్థపరచబడి తిరిగి వారు ఆరోగ్యవంతులు వెళ్ళేవారట. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే అక్కడ వాచ్మెన్ మొదలుకొని పైస్తున్న డాక్టర్ల వరకు అందరూ కూడా హాస్పిటల్ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అందుకే క్రిస్టియన్ హాస్పిటల్ అనే పేరు దానికి పెట్టారు. ఆ ప్రార్థనలో ఆ శక్తి ద్వారా ఎలాంటి రోగులు వచ్చినా సరే స్వస్థపడి తిరిగి వారు ఇప్పటి వరకు చరిత్రలో ఆ హాస్పిటల్లో చనిపోయిన దాఖలాలు ఇప్పటి వరకు అక్కడ లేవట. రోగిగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే దాఖలాలు కూడా అక్కడ లేవంట. కారణం ఏమిటంటే అక్కడ వాచ్మెన్ మొదలుకొని డాక్టర్ వరకు కూడా అందరూ కూడా అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. చూడండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం త్వరగా. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తులలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరమ్నా హారాయిములో నుండి నాహోరు పట్టణములో చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళ్లకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. చూడండి దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూస్తే ఇక్కడ నాహోరు పట్టణానికి ఎలియాజరు ఏం చేశాడంటే అబ్రహాము దగ్గరుండే శ్రేష్టమైన ఒంటెలలో 10 ఒంటెలను, శ్రేష్టమైన బంగారమును, శ్రేష్టమైన వస్త్రాలను, శ్రేష్టమైన వస్తువులను తీసుకొని ఇక్కడ ఎలియాజరు ఏం చేశాడంటే ఏమంటే ఇస్సాకుకు భార్యను చూడడానికి, ఇస్సాకుకు వధువును చూడడానికి నాహోరు పట్టణానికి వచ్చాడు. ఎవరు? ఎలియాజరు వచ్చాడు. చూడండి, అయితే ఎలియాజరుకి వారి ఇంటి పేరు తెలీదు, ఎలియాజరుకి వారి పేర్లు తెలీదు, ఎలియాజరుకి వారు అడ్రస్ తెలీదు, ఎలియాజరుకి వారు పుట్టు పూర్వత్వాలు ఏమీ కూడా తెలీదు. ఎలియాజరుకి తెలిసిందల్లా ఏమిటంటే ప్రార్థన. చెప్పండి. ఎలియాజరు ఒంటెలకు తెలిసింది ఏమిటంటే ప్రార్థన. ఒంటెలు కూడా ప్రార్థన నేర్పించాడు ఆయన. అక్కడ మీరు చూస్తే ఒంటెలను కూడా మోకరింప చేశాడట. ఏంటండి అంటే అర్థం ఏంటి? ఒంటెలు కూడా ప్రార్థన నేర్పించాడు. కొంతమంది కొన్ని దేశాలు చూస్తే వాళ్ళు కుక్కలు కూడా ప్రార్థన నేర్పిస్తారు. ఒకసారి నేను యూట్యూబ్లో చూశాను, వాళ్ళు భోజనం చేసే ముందు ఆ ఇంటి యజమానులు ప్రార్థన చేస్తాడు ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తుంటే ఆ ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయి. ఆ 4 కుక్కలు కూడా కాళ్ళు దగ్గర పెట్టుకొని అవి కూడా ఇలా కళ్ళు మూసుకున్నాయి. అబ్బా వెరీ నైస్, అబ్బా బాబా ఎంత అద్భుతం. నిజంగా ప్రార్థన వారు దేనికి నేర్పించారు? కుక్కలు కూడా నేర్పించారండి. ఎంత విచిత్రం. మనకు తెలిసిందల్లా కోడికి ప్రార్థన చేయండి, మా ఆవుకి ప్రార్థన చేయండి, మా గేదెకి ప్రార్థన చేయండి, దానికి ప్రార్థన చేయండి, దీనికి ప్రార్థన చేయండి అంటాం, కానీ మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకి ప్రార్థన నేర్పించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎలియాజరు ఏం చేశాడు? ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించాడు. ఎలియాజరు కూడా ప్రార్థన పరుడై ఉన్నాడు. చూడండి, ఆ బావి దగ్గర చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకుంటున్నారు. అయితే ఆ ఇస్సాకు కావలసిన వధువు ఎవరో తెలియదు. ఎవరికి? ఎలియాజరుకు తెలీదు. వాళ్ళ పేరేంటో తెలీదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలీదు, వారి వివరాలు ఏంటో తెలీదు.
కానీ ఎలియాజరు ఆ బావి అంత దూరంలో ఉంటే ఆ బావి దగ్గరలో ఎలియాజరు మొట్టమొదటిగా ఒంటెలను మోకరింపు చేసి ఎలియాజరు కూడా మోకరించి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా యజమానుడైన అబ్రహాము పంపించాడు తండ్రి, నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకు భార్య కావాలి తండ్రి, వధువు కావాలి ప్రభువా. ఇదిగో బావి దగ్గర చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకుంటున్నారు. నాకైతే అడ్రస్ తెలీదు, నాకైతే పేరు తెలీదు, నాకైతే వివరాలు తెలీదు, నాకైతే ఏమీ తెలీదు ప్రభువా. నాకు తెలిసిందల్లా ప్రార్థనే. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ అంటున్నాడు. నేను ప్రార్థన ముగించిన తర్వాత ఏ కన్యకైతే నా దగ్గరికి వచ్చి మీ దాహానికి నీళ్ళు ఇస్తాను, మీ ఒంటెలకు నీళ్లు పోస్తాను అని ఏ చిన్నదైతే వచ్చి చెప్తాదో ఆమెయే నా యజమాను కుమారుడైన ఇస్సాకు కావలసిన భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎంతో విశ్వాసంతో ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఆమెన్ అనగానే రిబకా తన దగ్గరికి వచ్చి, నేను మీకు నీళ్ళు ఇస్తాను, దాహం తీర్చకండి, మీ ఒంటెలకు నీళ్లు పోస్తాను, వాటి కూడా తాగిపించండి అని చెప్పడం ఎంత అద్భుతం. కాబట్టి ఎలియాజరు చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు అక్కడ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకి కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు ఆలస్యంగా వస్తుందని చెప్పి దేవుడు చేతకాని వాడు అనుకోకూడదు, దేవుడు ఏమీ చేయడు అనుకోకూడదు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు తగిన కాలమందు ఆ ప్రార్థనకు జవాబు అలాగే అనుకోవాలి మనము. ఓహో, నా ప్రార్థనకి ఆలస్యమైందంటే ఏదో ఒక రోజు దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని ఆ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన కోసం సొలొమోనే పరమగీతంలో ఏం రాస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి. పరమగీతం 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం తొందరగా. 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన సైన్యస్థానము, పచ్చని చోటు, మన మందిరముల దోలములు, దేవదారు మ్రానులు, మన వాసములు, సరళపు మ్రానులు. అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, ఈ పరమగీతం 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా ప్రియుడా ఏం చెప్తుంది అక్కడ? నీవు సుందరుడవు, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. అంటే సుందరుడు అంటే నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు అతి మనోహరుడు. అంటే నీలాంటి అతి పరిశుద్ధత కలిగిన దేవుడు లేక అతి పరిశుద్ధత కలిగిన ప్రియుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్తూ మన సైన్యస్థానము, ఈ సైన్యస్థానం అంటే మనం తప్పుగా దీన్ని తీసుకోకూడదు. ఏమిటి సైన్యస్థానం అంటే? నీవు నేను కలిసిన స్థలము అని దాని అర్థం. ప్రియుడు ప్రియురాలు కలిసే స్థలము అని దాని అర్థం. ప్రియుడంటే యేసు ప్రభులు వారు, ప్రియురాలంటే సంఘం. కాబట్టి సంఘానికి లేక ప్రియుడు సంఘాన్ని ఎప్పుడు కలుస్తాడంటే, ఎక్కడైతే నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే ఏ సంఘమైతే ప్రార్థన చేస్తాదో, ఏ సంఘమైతే ప్రార్థనలో జీవిస్తాదో, ఏ సంఘమైతే ప్రార్థనలో గడుపుతాదో, ఏ సంఘమైతే మోకరించి ప్రార్థన చేస్తాదో అలాంటి స్థలము దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రియుడిగా వస్తాడు. ఆయన ప్రియుడిగా వస్తే ఆమంటుంది, మీరు నేను కలిసిన చోటు ఎలా ఉంటుందంటే పచ్చని చోటు. అంటే మీరు లేకపోతే నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంటుంది, మీరు లేకపోతే నా జీవితం పాడైపోయినట్టుగా ఉంటుంది, మీరు లేకపోతే నేను జబ్బులు పాలైపోతాను, మీరు లేకపోతే అనారోగ్య పాలైపోతాను, మీరు లేకపోతే కష్టాల పాలైపోతాను, మీరు లేకపోతే నా జీవితము అతలకుతలంగా మారిపోతుంది. కానీ మీరే వస్తే ఎలాంటి జీవితమైనా అది పచ్చని చోటు. పచ్చనిది అంటే ఫలింపుకు సూచన. ఎండిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు చిగురింప చేయాలంటే నా దేవుడు నీ వద్దకు రావాలి. నీ వద్దకు రావాలంటే నీలో ప్రార్థన ఉండాలి. నీలో ప్రార్థన ఉంటే యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. దయచేసి బాగా గమనించండి. ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? మనం అనుకుంటాం మనం చాలా సీనియర్లు అండి, మాకు చాలా భక్తి ఉందండి, మాకు వాక్యం తెలుసండి, మాకు ప్రార్థన తెలుసండి అంటాం. ఏ రోజైనా ప్రతిరోజు ఏమంటే మనం నిర్ణయించిన సమయానికి మన ఇంటి దగ్గర ప్రార్థన మనం చేయగలుగుతున్నామా?
మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నీ ఇంటి యజమానుడు ఉంటున్నాడా? ప్రార్థనలో ఇంటి యజమానురాలు ఉంటుందా? ప్రార్థనలో నీ బిడ్డలు ఉంటున్నారా? అలా ఉండగలిగితే నీ కుటుంబం చిన్న స్వర్గంలాగా ఉంటుంది. దావీదు సావు గారికి చెప్పే అర్హత నాకు ఉంది, ఎందుకంటే నేను మీ కాపురని కాబట్టి మిమ్మల్ని సరిచేసే విధానం, మిమ్మల్ని క్రమశిక్షణ నడిపించే విధానం నాకే ఉంది కాబట్టి, నేను చెప్పే అర్హత ఉంది కాబట్టి ఈ విషయం నేను చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే పాల చేత మిమ్మల్ని పెంచుతున్నాను కాబట్టి మీ మీద పూర్తి అధికారం నాకే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా మీ కుటుంబం స్వర్గంలాగా ఉండాలంటే ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి. ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి. ఇల్లు ఎలాగుంటుందంటే నరకంలాగా ఉంటుంది. భార్య మాట భర్త వినదు, భర్త మాట భార్య వినదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. కారణం ఏంటి? అది నరకం. ఎందుకు నరకంగా మార్చబడిందంటే అక్కడ దెయ్యాలు నివాసంగా ఉంటున్నాయి. దయచేసి మీరందరూ బాగుపడాలని, మీ అందరూ స్వర్గంలాగా మీ కుటుంబాలు ఉండాలని, మీ కుటుంబాలు దీవించబడాలని విషయం చెప్తున్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నో విషయాలు మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటామే. ఒక వివాహం జరిగించాలంటే భార్యాభర్తలుగా మాట్లాడుకుంటామే. ఒక ఇల్లు కట్టాలంటే భార్యాభర్తలుగా మాట్లాడుకుంటామే. ఒక మంచి పని తలపెట్టాలంటే భార్యాభర్తలుగా మాట్లాడుకుంటామే. మరి ఏ రోజైనా భార్యగా నీవు, ఏ రోజైనా భర్తగా ఉన్న నీవు ఎప్పుడైనా మన కుటుంబ ప్రార్థన చేయాలని మాట్లాడుకున్నారా? మనం అలా చేస్తే మన కుటుంబం దీవించబడుతుంది. మనం అలా చేస్తే మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది. మనం అలా చేస్తే మన కుటుంబం స్వర్గంలాగా ఉంటుంది. ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ బాధలు? ఎంత కష్టపడిన చాలు జీతం, ఎంత కష్టపడిన వడ్డీలకు వెళ్ళిపోయిన జీతం, ఎంత కష్టపడిన హాస్పిటల్కి వెళ్ళిపోయిన జీతం, ఎంత కష్టపడినా మన చివరికి మిగిలేది ఏమీ లేకుండా అయిపోతుంది. గల కారణం ఏమిటి అని ఏ రోజైనా ఆలోచన చేశామా? దయచేసి దేవుడు పక్షపాతి ఏమీ కాదు, దేవుడు అన్యాయస్తుడేమీ కాదు, దేవుడు చూసి చూడనట్టుగా ఉండేవాడే కాదు. దేవుడు మనం దీవించడానికే ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి రిక్తుడిగా వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యను. దరిద్రుడు అంటే పేదవాడైపోయాడు. ఎందుకు పేదవాడైపోయాడు? నిన్ను ధనవంతులు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియురాలు అంటుంది, నీవు నేను కలిసే చోటు లేక మన సైన్యస్థానము పచ్చని చోటు. పచ్చనిది అంటే ఫలింపుకు సూచన. మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితంలో లేక మన ఇంటిలో మన బ్రతుకులో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అప్పుడే మనం ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత ప్రార్థించేవారు ఒకటి ఫలిస్తారు. ప్రార్థించేవారు ఎలాగుంటారు? ఫలిస్తారు. వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి వ్యాపారంలో ఆశీర్వాదం కనిపిస్తుంది, వారి ఉద్యోగాల్లో ఆశీర్వాదం కనిపిస్తుంది, వారి చేతి పనిలో ఆశీర్వాదం కనిపిస్తుంది. వారు ఏది ప్రారంభిస్తే అందులో ఆశీర్వాదం కనిపిస్తుంది. ఎవరు? ప్రార్థించేవారు. అది పచ్చని చోటు అంటే ఫలింపుకు సూచన. రెండవది ఆయన అంటున్నాడు, వారు దేవదారు మ్రానులు అంటున్నాడు. అంటే రెండవది ప్రార్థించేవారు ఎలా ఉంటారంటే దేవదారు మ్రానులుగా ఉంటారు. చెప్పండి, దేవదారు మ్రానులుగా ఉంటారు. దేవదారు మ్రానులు అనేది మనం చూస్తే అవి చాలా బలమైనవి. చెప్పాలంటే అవి ఎన్ని సంవత్సరాలైనా సరే అవి చెదలు పట్టవు. ఎన్ని సంవత్సరాలైనా వాటికి ఏమండి చెదలు పట్టదు, తుప్పు పట్టదు, విరిగిపోవు. ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా అవి ప్రతిష్టంగా బలంగా ఉంటాయి. హల్లెలూయా. అంటే రెండవది వారు చెప్పాలంటే పరిశుద్ధత కలిగి ఉంటారు అని దాని అర్థం. చెదల పట్టదు, అది విరిగిపోదు, అది పాడైపోదు అంటే అర్థం ఏంటంటే అది పరిశుద్ధత కలిగి ఉంటారు. అంటే ప్రార్థించేవారు రెండవది ఎలా ఉంటారంటే పరిశుద్ధత కలిగి ఉంటారు అని దాని అర్థం. మూడవది సరళపు మ్రానులు అని చెప్పాడు. సరళపు మానులు ఎలా ఉంటాయంటే ఏమంటే కాండం మొదలుకొని చివరి వరకు ఎలా ఉంటాయంటే నిటారుగా ఉంటాయి. అంటే వంకరతనం అనేది వాటిలో ఉండదు. వంకరతనం అంటే ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా వారు జీవిస్తారు అని దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థించేవారు ఒకటి ఫలిస్తారు, రెండవది పరిశుద్ధంగా ఉంటారు, మూడవది లోపం లేకుండా జీవిస్తారు. ఎవరు?
ప్రార్థించేవారు. కాబట్టి ఇలాంటి కార్యాలు మన జీవితంలో కలగాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కాబట్టి యోబు పూర్వకాలపు అనుభవం ఒకటి, ఆయన ప్రత్యేకత కలిగి జీవించాడు. రెండవది ప్రార్థన కలిగి జీవించాడు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను, త్వరగా చదువుకుందాం. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 మనం చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోబు అంటున్నాడు, చూడండి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. యాక్చువల్లీ మనము ఎప్పుడు స్తుతిస్తాం? మనకి ఏదైనా మేలు జరిగితే మనం స్తుతిస్తాం. కానీ యోబు ఎప్పుడు స్తుతిస్తున్నాడో తెలుసా? ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా మీ ఇల్లు కూలిపోయింది, నీ 10 మంది పిల్లలు చనిపోయారు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఏమన్నాడు? మీ ఒంటెలు, మీ గాడిదలు, మీ ఎద్దులు శత్రువులు వచ్చి తోలుకెళ్ళిపోయారు, వాటిని తీసుకెళ్ళిపోయారు, ఆ పనివారిని ఖడ్గంతో చంపేశారు, అవునా, దేవునికి స్తోత్రం. చూడండి, పిల్లలు చచ్చిపోతే దేవునికి స్తోత్రం, పశువులు తీసుకెళ్ళిపోతే దేవునికి స్తోత్రం, పనివారిని ఖడ్గంతో చంపిస్తే దేవునికి స్తోత్రం, ఇల్లు కూలిపోతే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి నష్టం విషయంలో కూడా యోబు ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం చెప్తే స్తోత్ర స్తోత్ర స్తోత్రం అని చెప్తున్నాడు. జ్వరం 3 రోజులు విడిచిపెట్టకపోతేనే మనమేమంటాం? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, అయినా జ్వరం తగ్గలేదు. ఏమండి, సిలువు కూడా వేసుకున్నాం, సిలువు కూడా వేసుకున్నాం, అయినా జ్వరం తగ్గలేదు. కాబట్టి దేవుడు మమ్మల్ని చూడలేదు, దేవుడు మమ్మల్ని స్వస్థపరచలేదు అని మనం అంటాం. కానీ యోబు లాంటి స్థుతి మనకు కావాలి. కాబట్టి యోబుకుండే అలవాటు ఏమిటంటే, కష్టాల్లో కూడా నష్టాల్లో కూడా, ఏమండి, జీవితం అణగారిపోతూ ఉన్నా, జీవితం తీవ్రమైన స్థితులకు వెళ్ళిపోతున్నా, ఒక నష్టం తర్వాత ఒక నష్టం, ఒక నష్టం తర్వాత ఒక నష్టం వెంటాడుతున్నా, అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడు? స్తుతి చేస్తున్నాడు. స్తుతి. కాబట్టి ఎలాంటప్పుడు స్తుతి? చెప్పాలి, ఎలాంటప్పుడు స్తుతి? కష్టములో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. అలాంటి వారు ఈరోజు దేవునికి కావాలి. మేలు జరిగినప్పుడు స్తుతించడం కాదు, లాభం జరిగినప్పుడు దేవుని స్తుతించడం కాదు, అనుకున్నవన్నీ అన్నీ సమకూడినప్పుడు దేవుని స్తుతించడం కాదు. ఎప్పుడు దేవుని స్తుతించాలంటే చెప్పాలి, కష్టంలోనే దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దేవుడు పూర్తిగా కష్టంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ కష్టం వెనుక, ఆ నష్టం వెనుక దేవుడు నిలబడి నీ జీవితానికి ఒక పరమార్థాన్ని, నీ జీవితానికి ఒక మంచి ఆశీర్వాదాన్ని దేవుడు కలిగిస్తాడు. అయితే జీవితాంతం అదే కష్టం, జీవితాంతం అదే నష్టం, జీవితాంతం అదే వ్యాధితో నేను దేవుడు ఉంచడు. దేవుడు నేను ఏం చేస్తాడంటే, సమయం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి, ఆ ఇబ్బంది నుండి దేవుడు నేను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు, విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలైన యూదులు ఎలా స్తుతిస్తున్నారో చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి, బెరాకా అనే మాటకు కిందన పుట్టినోట్లో ఏమంటాడంటే స్తుతి అని చెప్పాడు. అంటే మెయిన్ అక్కడ యోధవారు ఏం చేస్తారు? స్తుతించారు. జరిగిన విషయం ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. అక్కడ యూదావారు ఉన్నారు, యూదావారికి రాజు కూడా ఉన్నాడు, ఆయన యెహోషువపాతు. ఆ యెహోషువపాతు కాలంలో
యూదా వారిని పరిపాలిస్తున్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? 3 జాతుల వారు యూదా వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. వారు అమ్మోనీలు, వారు మెయోనీలు, వారు చెప్పాలంటే మోయాబీలు. ఎంతమంది? 3 జాతుల వారు. ఈ 3 జాతుల వారు కూడా యూదా వారి మీదకి యుద్ధానికి వస్తే ఇప్పుడు యూదా వారు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. చెప్పాలంటే యుద్ధం చేయగలరు, యుద్ధం చేయగల ఆ సమర్థత వాళ్ళకు ఉంది, యుద్ధం చేయడానికి ఆ యోగ్యత వారికి ఉంది. అయినా సరే వారు యుద్ధం చేయలేదు. కానీ వారు ఏం చేశారంటే బెరాకా లోయలోకి వెళ్ళి వారు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా! వారు కేవలం స్తుతి మాత్రమే చేశారు. దేవుడు వారి పక్షంగా ఉండే యుద్ధము చేశాడు. హల్లెలూయా! కాబట్టి అదే రీతిగా నువ్వు స్తుతించగలిగితే, కాబట్టి నీ పర్మిషన్ విషయంలో లేకపోతే నీ విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. నువ్వు స్తుతించగలిగితే నీ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి యూదావారు కత్తి పట్టుకోలేదు, యూదావారు ఈటి పట్టుకోలేదు, యూదావారు డాలు పట్టుకోలేదు, యూదావారు యుద్ధ సామాగ్రిని ధరించుకోలేదు. కేవలం బెరాకా లోయలోకి వెళ్ళి ఏం చేశారు? వారు స్తుతి మాత్రమే చేశారు. హల్లెలూయా! కాబట్టి ఒక్కసారి ఎంతమంది మనం ఏదైనా అంశం వరకు స్తుతిస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు లేకపోతే ఆ స్తుతికి దేవుడు వెంటనే జవాబు దేవుడు ఇస్తాడు. అందుకే హోసన్న మినిస్ట్రీ వారికి ఉండే అలవాటు ఏమిటంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు? ఈ లక్షల మంది కూడా 2 చేతులు పైకెత్తి చేతులు ఇలా ఊపుతూ, ఒకసారి ఊపండి, చేతులు ఊపుతూ స్తోత్రం 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 ఆమేన్. మీ ఇంటిలో రోజుకు 1 గంట మీ 2 చేతుల పైకెత్తి ఊపుతూ అలా స్తుతించండి. మీ గుండె బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీ చేతుల్లో గుండెకెళ్ళే నరాలు ఉంటాయి. ఆ నరాల్లో రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు చేతులు పైకెత్తి అలా ఊపుతూ స్తుతిస్తుంటే ఈ రక్త ప్రసరణ బాగా జరిగి మీ గుండె లబ్డబ్ 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 అని బాగా కొట్టుకొని దీర్ఘకాలం మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? మనము చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమంటే భార్య గొడవకు వచ్చిందనుకో భర్త ఏం చెప్పాలి? తిట్టకూడదు. తిడితే ఎక్కువైపోద్ది గొడవలు. తిట్టకూడదు. ఇదే సూత్రం మనకి. ఈ సూత్రం ఏంటంటే ఆవిడ తిడుతుందనుకో స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఓరి పనికి మేలోడా స్తోత్రం స్తోత్రం, ఓరి ఎదవా స్తోత్రం 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 అలా నువ్వు తర్వాత తిట్టకుండా మానేద్ది. ఆవిడ ఏమనుకుంటా తెలుసు? అమ్మో ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. ఒకవేళ నేనేమైనా అంటే మేకాలు గుర్తొస్తుంది ఆవిడికి. ఎవరు గుర్తొస్తారు? అసలు మేకాల సంగతి తెలుసా మీకు? దావీదు ఏం చేశాడు? స్తుతిస్తున్నాడు అక్కడ. స్తోత్రం 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 అంటే ఆవిడ అంటుంది, ఓ పనికి మాలోడా అందరిలాగా డ్యాన్స్ చేస్తావట, నువ్వు రాజువి, 12 గోత్రాలకి రాజువి, ఆర్డినరీ మ్యాన్లో డ్యాన్స్ చేస్తావేట అంటుంది ఆవిడ. అలాగన్నందుకు ఆ మాట ఎవరు విన్నారు? దేవుడు విని ఆవిడ గర్భాన్ని మూసేశాడు. చచ్చినంతవరకు గొడ్రాలుగా జీవించిందట ఆవిడ. కాబట్టి స్తుతిలో అంత శక్తి ఉంది. కాబట్టి అలా స్తుతించండి. దేవుడి కార్యాల కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి యోబుకుండే అనుభవం, యోబుకుండే ఆ లక్షణం, పూర్వకాలంలో ఆయనకున్న అనుభవం ఏమిటంటే 1 ప్రత్యేకత కలిగి జీవించాడు, 2 ప్రార్థన, 3వది స్తుతి చేస్తూ జీవించాడు. ఈ 3 కార్యాలు కలిగిన యోబు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక్క మాట చూపించి ముగించేస్తాను. చూడండి, 42వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగి ఉండెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ప్రియులరా, ఈ 42వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం చూస్తే దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కారణం అంటే ఆ పూర్వకాలం ఉండే ఆ అనుభవాన్ని, పూర్వకాలం ఉండే ఆ లక్షణాన్ని ఎవరు చూశారు?
దేవుడు చూశాడు. యోబులో ఉన్న ఆ ప్రత్యేకతను దేవుడు చూశాడు. యోబులో ఉన్న ఆ ప్రార్థనను దేవుడు చూశాడు. యోబులో ఉన్న ఆ స్తుతించే అనుభవాన్ని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడంటే, ఇలాంటి నా భక్తుడికి నేను ఏమి చేయకుండా ఉండకూడదని చెప్పి ఈ 42వ అధ్యాయము ఈ 12వ వచనంలో ఏం చేశాడంటే, మొదట ఆశీర్వాదం కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. ఆశీర్వదించేది దేవుడు. అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఈ లోకములో ప్రజల మధ్యలో ప్రత్యేకత కలిగి జీవించడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, ఈ అనుభవాలు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు యోబును ఆశీర్వించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించాలని మనమందరం కూడా దేవుని వాక్యం మీద ఆసక్తి ఉందాం. దేవుడు మనకిచ్చిన అంశం ఏమిటి? యోబు పూర్వకాలంలో జీవించిన జీవితం. కాబట్టి ఆ పూర్వకాల అనుభవం యోబు ఎలాగైతే గుర్తు చేసుకున్నాడో, అలాగే మన తొలినాటి భక్తి జీవితంలో, తొలినాటి ప్రారంభ దినాలలో మనకున్న ఆసక్తి, మనకున్న ప్రార్థన, మనకున్న విశ్వాసాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవుళ్ళో సాగుదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం అందరం. హల్లెలూయా. ప్రతివారు లేచి నిలబడదాం. దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం.